ఇండిగో రెక్కలు తెగాయి. ఇటు ప్రయాణికులకు చుక్కలు కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 523 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. వందలాది ఇండిగో విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక లోపం, సిబ్బంది కొరత వంటి సమస్యలతోటి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, గోవా, అహ్మదాబాదుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 225 ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి 104 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 102, శంషాబాద్లో 132 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో సర్వీసుల రద్దుపై కేంద్రం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. సంక్షోభానికి కారకులను కఠినంగా శిక్షిస్తా ఉంది. ఇటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. విమాన కార్యకలాపాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఇండిగోను ఆదేశించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రీస్టార్ట్ పనులు శరవేగంగా జరగాలి అన్నారు. మరోవైపు సర్వీసులను తగ్గించుకునే పనిలో పడింది ఇండిగో. ఈ నెల 8 నుంచి విమాన సర్వీసులు తగ్గించనుంది. ఫిబ్రవరి 10 నాటికి సమస్యలను పరిష్కరిస్తామని డీజీసీఏకు హామీ ఇచ్చింది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎగ్జాక్ట్గా ఇష్యూ ఏమని చెప్తా ఉంది ఇండిగో? డీజీసీఏకి ఏమని చెప్పి ఫిబ్రవరి 8 వరకు మేము చెయ్యము అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు సర్వీసులు ఆల్రెడీ బుక్ చేసుకున్న సర్వీసులు క్యాన్సిల్ చేస్తే ఆల్టర్నేట్ ఏంటి? ఏం జరుగుతోంది అసలు? ప్రధానంగా ఎఫ్టీడీఎల్కి సంబంధించిన అంశాన్ని ఇటు డీజీసీఏ ముందు ఉంచుతుంది ఇండిగో విమానయాన సంస్థ. ఈ సమస్యను పరిష్కరించడానికి, అంటే ఇండిగోలో ఉన్న విమాన సర్వీసులన్నీ కూడా యథావిధిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలు అందించాలంటే ఫిబ్రవరి 10వ తేదీ, అంటే 2026 ఫిబ్రవరి 10వ తేదీ, అంటే సుమారు 2 నెలలకు పైగా సమయం పడుతుందన్న విషయాన్ని నిన్న డీజీసీ అధికారులకి ఇటు ముఖ్యంగా ఇండిగోకు సంబంధించిన సంస్థ వెల్లడించడం జరిగింది. అయితే ఈ నిబంధనలను ఉపసంహరించుకుంటూ కేంద్ర డీజీసీఏ ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కూడా వెంటనే ఇండిగో సంస్థ తమ సేవలను పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సైతం ఆదేశించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా దేశవ్యాప్తంగా సుమారు 550 వరకు కూడా విమానాలు రద్దయిపోయిన పరిస్థితి ఇండిగో సంస్థకు సంబంధించి. ముఖ్యంగా ఏకపక్షంగా మోనోపోలీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఇతర విమానయాన సంస్థలు కూడా ఇండిగో లాగా డొమెస్టిక్ సేవల్ని అందించడం లేదు. భారతదేశంలో విస్తృత స్థాయిలో ముఖ్యంగా హవాయి జవాజ్, ముఖ్యంగా హవాయి చెప్పులు వేసుకునే వాళ్ళు హవాయి జవాజ్ మీద ప్రయాణించాలని చెప్పి ప్రధాని మోడీ చెప్పడం, ప్రభుత్వానికి అనుగుణంగానే ఇటు ఇండిగో కూడా తమ విమానయాన సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరించడం. సో ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత ఈ రోజు జరిగిన ముఖ్యంగా గడిచిన 3 రోజులుగా ఏదైతే విమానాలు రద్దవుతున్నాయో దీనికి సంబంధించి రాజకీయంగానూ చర్చ జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇటు పౌర విమానయాన శాఖ, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విమానాల రద్దు అలాగే వైఫల్యానికి సంబంధించి, ఆలస్యానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ప్రజానీకం ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆఖరిగా ఈ నిందను ప్రభుత్వం మోయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిపైన ఎంక్వైరీకి కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే డీజీసీఏ తమ ఈ ఎఫ్టీడీఎల్కి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉపసంహరించుకున్నారో, సో ఈ ఫ్లైట్ డ్యూటీకి సంబంధించిన టైం లిమిటేషన్కి సంబంధించిన ఉత్తర్వులకు సంబంధించి ఇవి కానీ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టుంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు. ఈ సంక్షోభానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పింది. దాని గురించి ఇండిగో ఎలా రియాక్ట్ అవుతోంది? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కావాలని ఇండిగో సంస్థ చేసిందా, లేక ఉద్దేశపూర్వకంగా జరిపారా, లేక తమ తప్పు లేకుండా ముఖ్యంగా ఉద్యోగ నిబంధనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగానే ఇది జరిగింది. ఎందుకంటే కావాలని చెప్పి చేస్తే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలను ఇండిగో సంస్థకు సంబంధించిన సిబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే ఇండిగో సంస్థ మీ నిబంధనల ప్రకారం మేము నడుచుకున్నాం కాబట్టి ఇంత పెద్ద సమస్య తలెత్తింది అన్న విషయాన్ని, ముఖ్యంగా దానికి కేవలం ఈ ముఖ్యంగా ఎఫ్డిటిఎల్కి సంబంధించిన అంశమే కాకుండా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, ఈ విధంగా అనేక కారణాలను చెప్తోంది. సో దీన్ని కేంద్రం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు హఠాత్తుగా ముఖ్యంగా ఇన్ని వందల విమానాలు రద్దయ్యే, ప్రయాణికులు ముందస్తుగానే ప్లాన్ చేసుకున్న వారు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. వాళ్ళకి రీఫండ్ కానీ వాళ్ళ ట్రావెల్ షెడ్యూల్స్ కానీ చాలా ప్రభావాన్ని ఇటు ప్రయాణికులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికిప్పుడు ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒక 2-3 రోజుల్లో కొన్ని విమానాలు ఇటు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి వరకు ఢిల్లీలో విమానాలు రద్దు చేశారు. ముంబై అలాగే బెంగళూరులో, చెన్నైలో ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా విమానాలు రద్దు చేశారు. సో ఇప్పుడు ఈ నిబంధనలు సడలించారు కాబట్టి సో పైలట్లందరూ కూడా విధులకు హాజరై యథావిధిగా షెడ్యూల్ రోస్టర్ ప్రకారం నడిస్తే కనుక కొంత
ఇండిగో సంస్థ ప్రయాణికులకు ఇటు విమానయాన సర్వీసులని సేవలను అందించే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో విమాన సర్వీసులన్నీ సాధారణంగా జరగాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగాలంటే మాత్రం ఫిబ్రవరి 10 వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. సో ఆలోపు ప్రతి 15 రోజులకు ప్రతి పక్షం రోజులకు ఒకసారి కేంద్ర విమానయాన శాఖ DGCA ఇండిగో సంబంధించిన విమాన సేవలు ఏ విధంగా నడుస్తాయి వీటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. సో చూడాలి మరి ప్రభుత్వం దీనికి సంబంధించిన ఎంక్వైరీలో ఎవరిని ఈ విమానాల ఆలస్యం రద్దుకు సంబంధించి కారణంగా తెలుస్తారు, ఎవరిపై చర్యలు తీసుకుంటారని మాత్రం మనం వేచి చూడాలి. రైట్ గోపి. ఇక ఇండిగో చరిత్రలో ఒక చెత్త రికార్డ్ నమోదైంది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా పేరొందిన ఇండిగో ఒక్కరోజే 523 విమానాలను రద్దు చేసి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. సిబ్బంది కొరతతో 3వ రోజు కూడా అదే తంతు కంటిన్యూ అవుతోంది. ఇదే అదనుగా మరికొన్ని సంస్థలు ప్యాసింజర్లను దోచుకునే పనిలో పడ్డాయి. ఇండిగో సర్వీసుల రద్దుతో ఇతర సంస్థల దోపిడీ కొనసాగుతోంది. టికెట్ల రేట్లు పెంచుతూ ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారు. రద్దీ మార్గాల్లో 3 రెట్లు పెరిగాయి విమాన టికెట్ల ధరలు. హైదరాబాద్ ఢిల్లీ విమాన టికెట్ ధర 89,000, ఢిల్లీ ముంబై టికెట్ ధర 40,000, హైదరాబాద్ విజయవాడ 18,000. ఇతర మార్గాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మా ప్రతినిధి రంజిత్ తో మాట్లాడదాం. రంజిత్, ఆల్రెడీ ఇండిగో వ్యవహార శైలి వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. విమానయాన శాఖ కూడా చాలా సీరియస్ అవుతోంది. ఇదే అదనుగా ఇతర విమానయాన సంస్థలు ఎంత పెద్ద ఎత్తున రేట్లు పెంచుతున్నాయి, మరి వీళ్ళని కంట్రోల్ చేయట్లేదా? ఖచ్చితంగా ఇండిగో సంక్షోభాన్ని ఇక్కడ కొన్ని ఎయిర్లైన్స్ సొమ్ము చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా ఇటు ఎయిర్ ఇండియా కావచ్చు, ఆ తర్వాత స్పైస్ జెట్ దాదాపు 5 రెట్లకు టికెట్లు పెంచిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ రేట్స్ ఏదైతే రకంగా ఉంటుందో ఇప్పుడు డొమెస్టిక్ రేట్స్ అనేది కూడా మనకు అదే రకంగా కనిపిస్తోంది. ఇటు బొంబాయి నుండి ఢిల్లీ వెళ్లేందుకు దాదాపు 60,000 రూపాయల టికెట్ ఉంది. ఆ తర్వాత ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్లేందుకు 90,000, అంటే దాదాపు 5 రేట్లకు కూడా ఈ టికెట్ల ప్రైస్ని పెంచిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు, మరోవైపు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా ఎయిర్లైన్స్కి రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సంక్షోభం దృష్ట్యా రేట్లను కూడా పెంచొద్దని చెప్పినప్పటికీ మాత్రం ఇక్కడ ఎయిర్ ఇండియా కావచ్చు, ఆ తర్వాత స్పైస్ జెట్ దాదాపు 5 రెట్లు టికెట్లు పెంచిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రేపటికి కూడా అంటే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి సంక్షోభం దృష్ట్యా రేపటికి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ను కూడా బ్లాక్ చేయడం ద్వారా కూడా పెద్ద ఎత్తున ఈ టికెట్ ధరలు అనేవి కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. దాదాపు ఇక్కడ హైదరాబాద్ నుండి ఇటు విజయవాడ వెళ్ళేటువంటి ఫ్లైట్ కావచ్చు, హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళేటువంటి ఫ్లైట్ కూడా దాదాపు ఇక్కడ 4 రెట్లు టికెట్ పెరిగింది. సాధారణంగా 5,000, 6,000 ఉండేటువంటి టికెట్ ఇప్పుడు ఏకంగా 30,000, 25,000 మధ్యలో టికెట్ రేట్ అనేది మనకి ఇప్పుడు కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దాదాపు 5 రెట్ల టికెట్ ధరలు పెంచిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు కేంద్ర విమానయాన శాఖ రిక్వెస్ట్ని కూడా ఇక్కడ ఎయిర్లైన్స్ పట్టించుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి సంక్షోభాన్ని క్యాచ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఉన్నటువంటి టికెట్ల ధరలతో కూడా చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా హఠాత్తుగా ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు ఇప్పుడు డబ్బులు అంటే 5 రెట్ల టికెట్ పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సంక్షోభం అంతా కూడా ఒక కొలిక్కి వచ్చే వరకు కూడా ఇప్పుడు ఈ 2 ఎయిర్లైన్స్ ఏదైతే స్పైస్ జెట్ కావచ్చు, ఎయిర్ ఇండియాని కొంత కట్టడి చేయాలి, అక్కడ టికెట్లు పెంచకుండా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కూడా వారికి సంబంధించిన విషయంలో కొంత చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ప్రయాణికులంతా కూడా సడన్గా వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు ఈరోజు ఇండిగో సంక్షోభం కారణంగా కూడా చాలామంది ఆల్టర్నేట్ ప్రయాణానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి టికెట్ ధరలతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 రెట్లు అధిక ధర చెల్లించి గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త, హిల్ట్ పాలసీ తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే అంశంపై ఓవైపు నెక్స్ట్ లెవెల్ రాజకీయం నడుస్తోంది, మరోవైపు భూ కేటాయింపుల జీవోకి హిల్ట్ పాలసీ విరుద్ధంగా ఉందని పలువురు కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణని ఈ నెల 29కి వాయిదా వేసింది. హిల్ట్ పై తెలంగాణ హైకోర్టులో పర్యావరణవేత్త పురుషోత్తం కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. భూ కేటాయింపుల జీవో నిబంధనలకు విరుద్ధంగా పాలసీ ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. హిల్ట్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఏమంటోంది, ఇప్పుడు పిటిషన్లు దాఖలయ్యాయి. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హైకోర్టు చెప్తోంది. మరి ఏ విధంగా కౌంటర్ దాఖలు చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఎవరైనా అధికారులు రియాక్ట్ అయ్యారు ఈ పిటిషన్లకు సంబంధించి? అయితే ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి హిల్ట్ పాలసీకి సంబంధించి ఏదైతే గత నవంబర్ 22న తీసుకొచ్చేటువంటి జీవో ఉందో ఆ జీవోను ఛాలెంజ్ చేస్తూ దాదాపు 3 ప్రజా ప్రయోజన వాద్యాలు కూడా దాఖలయ్యాయి. సో ఈ మూడింటిపైన కూడా ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ప్రధానంగా హిల్ట్
పేరుతో ఓఆర్ఆర్కి యువతల వైపు ఉన్నటువంటి ఇండస్ట్రీ జోన్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఓఆర్ఆర్ వైపుకి అవతలకి పంపించి ఇండస్ట్రీ జోన్ ప్లేస్లో రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ జోన్లను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఈ హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. అయితే ఈ హిల్ట్ పాలసీని తీసుకొచ్చిన తర్వాత గతంలో ఏదైతే 2013లో ఒక జీవో ఉంది, ఇండస్ట్రీ జోన్లో ఉన్నటువంటి ప్లేస్లోనే ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయాలి, ఇండస్ట్రీ జోన్లో ఎట్లాంటి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా ఉండకూడదనేటువంటి ఒక జీవో ఉంది. సో దానికి అనుగుణంగానే ఒక మాస్టర్ ప్లాన్ని సైతం గతంలో తీసుకొచ్చారు. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి హిల్ట్ పాలసీ పూర్తిగా మాస్టర్ ప్లాన్కి విరుద్ధంగా ఉంది. ఒకవేళ హిల్ట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలంటే మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని కూడా చేంజ్ చేయాల్సి ఉంటుందంటూ కూడా ఈరోజు పిటిషనర్ తరపు అడ్వకేట్ చెప్పారు. సో దాంట్లో భాగంగా అడ్వకేట్ జనరల్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ మాస్టర్ ప్లాన్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ చేంజింగ్ తర్వాత హెచ్ఎండిఏ లిమిట్స్లో కంప్లీట్గా ఒక పబ్లిక్ సంబంధించినటువంటి అభ్యంతరాలు అన్నింటినీ కూడా తీసుకుంటాము. సో అభ్యంతరాలు తీసుకున్న తర్వాతనే మొత్తం ఇండస్ట్రీ జోన్లో ఉన్నటువంటి దాదాపు 10,000కు పైగా ఇండస్ట్రీస్, ఇది మొత్తం అంతా కూడా 9,292 ఎకరాల్లో విస్తీర్ణంగా ఉన్నటువంటి ఈ 10,000 ఇండస్ట్రీస్కి సంబంధించి అన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయిన తర్వాతనే పూర్తిగా రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ జోన్లకి కన్వర్షన్ చేస్తామంటూ కూడా అడ్వకేట్ జనరల్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు. సో దానికి సంబంధించి కేవలం జీవోను మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేశాము. సో దాని ఫర్దర్గా చాలా నోటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది హెచ్ఎండిఏ నుండి. ఫర్దర్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీని ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. కానీ ప్రభుత్వం తరపు నుండి ఒకటే హామీ ఇస్తున్నాము, ఆ ఇండస్ట్రీ జోన్లో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఆ ఇండస్ట్రీస్ ప్లేస్లో ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలు సూచించినటువంటి దాని మేరకే రెసిడెన్షియల్ కమర్షియల్ అనేటువంటి దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటామంటూ అడ్వకేట్ జనరల్ చెప్పారు. సో ఫర్దర్గా ఈ మొత్తం జీవో అంశం పైన కౌంటర్ దాఖలు చేయాల్సింది అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సైతం హైకోర్టు ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి పరికామణి కేసు లోతుగా విచారించాలని హైకోర్టు చెప్పినా సిఐడి తనను మాత్రమే విచారించిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మిగిలిన బోర్డు సభ్యుల్ని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు ఆయన. ఆధారాలు ఉన్నాయని ప్రచారం చేసిన వారు సిఐడికి సాక్ష్యాలు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. ఈ కేసు విచారణ ఏకపక్షంగా జరిగింది, కూటమి నేతలు చెప్పినట్లు సిఐడి విచారణ జరిగిందని ఆరోపించారు భూమన. నేను చైర్మన్గా ఉన్నప్పుడు, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అంటే చంద్రబాబు గారి హయాములో కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు, ఎందుకు విచారణ చెయ్యలేదు? అలాగే ఆనాడున్నటువంటి బోర్డులో అందరినీ ఎందుకు విచారణ చేయలేదు? ఎందుకు నన్ను మాత్రమే పిలిచినారు? ఎందుకు పిలిచినారు అంటే ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికి పిలిచినారు, భావ కళ్ళల్లో ఆనందాన్ని నింపటానికి పిలిచినారు. పరికామణి కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ స్వయంగా విచారణ జరిపారు. నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా విచారించారు. అలాగే పరికామణి చోరీ జరిగినప్పుడు కేసు లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నప్పుడు పనిచేసిన అప్పటి టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారుల్ని, ఉద్యోగుల్ని ప్రశ్నించారు. టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని సైతం సిఐడి అధికారులు విచారించారు. పరికామణిలో చోరీకి సంబంధించిన కేసులో సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ హైకోర్టుకి సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించారు. తదుపరి విచారణని హైకోర్టు ఈ నెల 11కి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఒకవైపు భూమనేమో మిగతా సభ్యుల్ని ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు, నన్ను మాత్రమే ఎందుకు విచారించారు సిఐడి అధికారులు అని అంటున్నారు. ఇటుపక్క సిఐడి అధికారులు పలువురిని విచారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి, విచారణ ఏ విధంగా జరుగుతోంది? ఇప్పటికైతే విచారణ పూర్తయింది. నెల రోజుల పాటు విచారణ చేసిన తర్వాతనే డిసెంబర్ 2వ తారీఖు అంటే ఈ నెల 2వ తారీఖున హైకోర్టులో షీల్డ్ కవర్లోనే నివేదిక అయితే సమర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి రవిశంకర్ ఐఎన్ఆర్తో పాటు రవికుమార్ ఆస్తులపై కూడా ఏసీబీ ఒక నివేదిక సమర్పించింది. ఈ 2 నివేదికలు కూడా ఇప్పటికీ హైకోర్టుకు చేరాయి. ఈరోజు వాయిదా కొనసాగింది. అయితే మరోసారి 9వ తారీఖు కూడా వాయిదా పడినట్టుగా మనకున్నటువంటి సమాచారం. 9వ తారీఖు ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ 2 నివేదికలను షీల్డ్ కవర్లో
రిజిస్టర్ జ్యుడిషియల్కు సమర్పించాలని చెప్పేసి కోర్టు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు విచారణ ఈ విధంగా కొనసాగుతుంటే మరోవైపు ఇప్పటికీ కూడా పరకామణి కేసులో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ప్రత్యేకించి భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు చేశారు. ప్రత్యేకించి సిఐడి విచారణ అంతా కూడా ప్రభుత్వ ఒత్తిడి మేరకు ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికే తనను టార్గెట్ చేసే ఏకపక్షంగా వక్ర మార్గంలోనే విచారణ జరిగింది అని ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా కరుణాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. విమర్శలు చేయడంతో పాటు ఆయన ఖచ్చితంగా ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్ అవుతాడన్న జోష్యం కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేసు విచారణ తర్వాత కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతోంది అన్న దానికంటే కూడా నివేదికలో ఏముంది అంటే ఖచ్చితంగా 150 పేజీలకు పైగానే నివేదిక ఉంది. ఈ నివేదికలో ఖచ్చితంగా మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నెల రోజుల విచారణలో దాదాపుగా 40 మందిని విచారించారు. ఈ 40 మందిలో కొద్దిమంది టీటీడీ అధికారులు ఉన్నారు. అట్లాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న రవికుమారు, అట్లాగే ఫిర్యాదు చేసినటువంటి సతీష్ కుమార్ను కూడా విచారించారు. కాబట్టి వీళ్ళ నుంచి స్టేట్మెంట్స్ ఏవైనా రికార్డ్ చేసి ఉంటే ఈ కేసుతో సంబంధాలు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. మరోవైపు రవికుమార్ ఆస్తులకు సంబంధించి ఏసీపీ నివేదిక ఏమిచ్చింది, ఆయన అక్రమాస్తుల్ని ఎవరు కొనుగోలు చేశారు, ఎవరు కొన్నారు, కొనుంటే వాళ్లకు రవికుమార్కి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, పరకామణి కేసుతో వాళ్ళకున్న లింకులు ఏంటి, వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా 9వ తారీఖు నివేదికని పరిశీలించిన తర్వాత పరకామణి కేసులో మరింత మందిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది, అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక దేవస్థానాల సంపదపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. దేవస్థానం సంపద దేవుందేనని స్పష్టం చేసింది. దేవస్థానం డబ్బును సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించరాదని తేల్చి చెప్పింది. దేవస్థానం డిపాజిట్లను తిరిగివ్వాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను కేరళ సహకార బ్యాంకులు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారించిన సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేరళ హైకోర్టు తీర్పులో తప్పేమీ లేదని చెప్పడం కేరళ సహకార బ్యాంకులకు షాక్ ఇచ్చినట్లయింది. సహకార బ్యాంకుల్ని కాపాడడం కోసం ఆలయాల డబ్బుల్ని వాడతారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేవుడి డబ్బుల్ని కేవలం గుడి ప్రయోజనాల కోసమే వాడాలని స్పష్టం చేసింది. దేవుడి డబ్బుల అంశం ఆదాయ మార్గాలు కాకూడదని, సహకార బ్యాంకుల్ని కాపాడే మార్గం అస్సలు కాకూడదని తెలిపింది. సహకార బ్యాంకులు ప్రజల నమ్మకాన్ని పొందాలని సూచించింది. కస్టమర్లను ఆకర్షించలేకపోవడం, డిపాజిట్లు తెచ్చుకోలేకపోవడం అనే అంశాలు సహకార బ్యాంకుల సమస్య అని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం సహకార బ్యాంకుల విషయంలోనా, అలానే సుప్రీంకోర్టు తీర్పులో ఇంకా ఏ విషయాలు పొందుపరిచారు? అంటే కేరళలోని సహకార బ్యాంకులు వేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుంచింది. సో అక్కడ కేరళ హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పును కూడా సమర్థించింది. సో అసలు సహకార బ్యాంకులు ఏర్పాటు చేసినటువంటి లక్ష్యం, ఉద్దేశం వేరు. సహకార బ్యాంకులు అనేటివి వ్యవసాయానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి పొదుపుగా ఉన్నటువంటి ఆ సభ్యుల పొదుపు కావచ్చు. సో అలాగే తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చి వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడాలి. కానీ ఆలయాలకు సంబంధించినటువంటి నిధులను, ఆ డబ్బును ఎందుకు మీరు అసలు డిపాజిట్లుగా సేకరించారన్నటువంటి విషయాన్ని ప్రశ్నించింది. సో హైకోర్టు ఇక్కడ ఏదైతే చెప్పిందో, అసలు జాతీయ బ్యాంకుల్లో అత్యధిక శాతానికి వడ్డీలకు ఇస్తుండగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి డిపాజిట్లు మీరు ఎలా తీసుకుంటారని కూడా ప్రశ్నించింది. సో ఇది దాదాపు కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. సో ఈ తిరునెల్లి మహావిష్ణు ఆలయానికి సంబంధించినటువంటి 17 కోట్ల వరకు కూడా డిపాజిట్ల రూపంలో 5 సహకార బ్యాంకుల్లో అక్కడ డిపాజిట్ చేశారు. అయితే దాదాపు ఏళ్లు గడుస్తున్నా కూడా ఆ తిరిగి డిపాజిట్లు ఇవ్వాలని, ఆలయ ఖర్చుల కోసం, ఆలయ అభివృద్ధి కోసం కావాలని పదే సహకార బ్యాంకులను అడిగినప్పటికీ కూడాను సో ఆ బ్యాంకుల నుంచి ఎలాంటి సమాధానం అనేది లేదు, తిరిగి చెల్లించినటువంటి పరిస్థితి లేదు. దీంతో స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళారు. సో అక్కడ ఉన్నటువంటి హైకోర్టు బెంచ్కి, అలాగే మళ్ళీ హైకోర్టు మెయిన్ అక్కడ బ్యాంకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, ఆ బ్యాంకులు కూడా వెళ్ళి ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లోనే అక్కడ హైకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది. వెంటనే ఆ డిపాజిట్లన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో తిరిగి మళ్ళీ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో సో ఇవాళ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సహా న్యాయమూర్తుల బృందం అనేది దీనిపై తీర్పునిచ్చింది. సో అక్కడ తీవ్రంగా చివాట్లు కూడా పెట్టింది. అసలు మీకు ఈ బ్యాంకులకు, సహకార బ్యాంకు అనడానికి కూడా మీకు ఎందుకు బ్యాంకు అనేది కూడా వర్తిస్తుంది? కేవలం ఈ సహకార సంఘాలకు సంబంధించి డిపాజిట్లు సేకరించడం మంచిది కాదు.
2 నెలల్లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలయానికి సంబంధించినటువంటి డిపాజిట్ పూర్తిగా వెనక్కు ఇచ్చేయాలి, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. దీంతో ఉపశమనం కోసం సుప్రీంకోర్టుకు వెళితే సో ఇక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి గడువు కంటే ముందే సెటిల్మెంట్ చేసుకోవాలన్నటువంటి ఆదేశాలు రావడంతో ఇక చేసేటువంటి అవకాశం ఏమీ కూడా లేదు. సహకార బ్యాంకులు ఆలయానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే మాత్రం వచ్చిందని చెప్పాలి. ఎస్ మురళి.